So guys, welcome back to my channel. I'm Navin Golden Boy, Telugu best YouTuber, Telugu best vlogger, Telugu best fitness influencer. Okay, so అదనమాట. అండ్ ఏమైంది మొన్న గివ్ వీడియోకి అసలు రీచ్ అయ్యలేదు. వై వాట్ హ్యాపెన్? ఏమో ఇక మీకు తెలియాలి. ఓకే, నేను అడగలేదు. సో అదనమాట ముచ్చట. సో ఇవాళ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ 31st. సో ఇవాళ రాత్రి మాత్రం రచ్చ చేసి పడేసారు. అదే మొత్తం అంగా చేసి పడేసారు. సో మా ఫ్రెండ్ గారు బిల్డింగ్ పైన సెట్ చేస్తున్నాం. మొత్తం అవన్నీ సైడ్ వాళ్ళు కట్టి కింద మొత్తం చిత్రం చేసి రౌండ్ టేబుల్ వేసి మొత్తం ఇక గట్టిగా తిండి గిండి ఫుడ్ అంతా ఎడికే తీసుకోవడం ఏం చేద్దాం అవన్నీ సెట్ చేసుకున్నాం. ఇక సౌండ్ సిస్టమ్ యూన్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. మొత్తం ఇక మొత్తం ఊపుడు ఊపాలి, టాపు లేపాలి. సో చూడరు మీరు, అలా వస్తుంది. స్టేట్యూన్ వర్కౌట్ కథం బట్టి చేసుకుందాం. ఇవాళ ఆర్మ్స్ కొడతా. సో వర్కౌట్ కథం బట్టి చేసుకొని ఎందుకు ఇవాళ జిమ్కి వచ్చినారా అంటే రేపు ఇక నైట్ బాగా ఎగిరి చేసి ఇక పొద్దుగా లేవను జిమ్కి రాను. ఈవినింగ్ మళ్ళీ ఏదో పని ఉంటుంది, అటు ఇటు పోయేది ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఈవినింగ్ స్కిప్ అయిపోతుంది. సో అందుకే మళ్ళీ ఇవాళ వేసుకున్నాం అనుకో ఖతం అయిపోతుంది. యాక్చువల్లీ ఇవాళ రెస్ట్ డే ఇస్తారు కదా. సో అట్లా ఈ రెస్ట్ డే ఏదో రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటే ఖతం అయిపోతుంది. అని ఇంకొకటి కూడా జర मन कर रहा है बहुत, जरा शरीर को तोड़ने का. जरा బాడీలో ఏం పెయిన్ లేదనమాట, కొంచెం సోర్నెస్ పెయిన్ లేదు. సో ఐ వాంట్ దట్ సోర్నెస్ పెయిన్, ఐ వాంట్ దట్ ఫటింగ్ ఇన్ మై బాడీ. సో లిటరల్లీ మీరు ఎవరైనా సీనియర్ లిఫ్ట్ అని అడగండి, ఎవరైనా జిమ్కి ఒక 3-4 years నుంచి పోతున్నారు అనుకోండి, వాళ్ళని అడుగురి. వాళ్ళకి బాడీ తకాయించిపోయింది, వాళ్ళకి నిద్ర రాదు. సీనియర్ లిఫ్ట్ జిమ్ చేసే వాళ్ళు ఎందుకు ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా, నార్మల్గా పొలం పనులు కానీ లేకపోతే ఉప్పర్ పనులు కానీ ఇవన్నీ బాగా చేస్తుంటారు కదా. వాళ్ళు ఎప్పుడన్నా పని చేయనప్పుడు సుకును ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు, దానికి యూజ్ టు అయిపోతారు. వాళ్ళు మొత్తం శరీరాన్ని వాళ్ళకు తోడ్పాటు చేస్తేనే వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది, నిమ్మలం ఉంటుంది. సో ఐఎమ్ ఇన్ దట్ సిచ్యువేషన్. నాకు మొత్తం శరీరం తోడ్పాటు చేయాలి, అప్పుడే ఉంటుంది అనమాట నిమ్మలం. సో అది ఇప్పుడు పోయి వర్కౌట్ కథ పడి చేసుకున్నాం. सुन रहे ये जो है मेरा जिम का पहलवान है और इन्हें मुझे मेरा गाड़ी की दावत पूछ रहा है बहुत दिनों से. मिठाई लाओ बोल के पूछ रहा है. और मुझे ये लग रहा है कि ये बूढ़ी को पहले दावत दे देने चाहिए. एक को नहीं बोले तो इसका नज़र लग रहा मुझे. मेरा गाड़ी ले मिल जाता बोल के मुझे लग रहा, तो इसको पहले दावत देनी चाहिए. तो आज हम उसको दावत देंगे. वर्कआउट ख़त्म होने की अपन जाएंगे, नाश्ता करेंगे, ठीक है? या उड़ीपी में जाएंगे, नाश्ता करेंगे, ठीक है भाई. డన్ విత్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోటీన్స్ తాగేసి ఇక బయట మనం టిఫిన్ చేసేసి పోయి కథ ఎందుకు చూద్దాం. ఇక అది ముచ్చట. बोल क्या कह रहा तू? जो है वो हाँ बोलो क्या दिया है वेंकट? तू क्या कह रहा बोल. मैं पूरी खाता हूँ, तू क्या कह रहा? ये क्या पूरी क्या है वो? हाँ पूरी अबे टिफिन्स मिलता रे, मील्स नहीं मिलता. इडली डोसा वड़ा क्या खाता बोल. बिहार में हाँ रे ये ఉత్తప్ప కదా. సెట్ దోశనా? ఒక సెట్ దోశ, ఒక ప్లేట్ పూరి. చూద్యా ఇక్కడ చూద్యా, ఏక్ నెంబర్ కా చూద్యా. స్నానం అయిపోయింది ఇప్పుడే బా. అండ్ ఏమంటారు, ఇవాళ డే మంచిగానే స్టార్ట్ అయింది. బట్ ఇందాక నుంచే కొంతసేపటి నుంచి ఈ ఫేక్ ఫెమినిస్ట్, ఏదైతే సో కాల్డ్ ఫేక్ ఫెమినిజం ఉన్నారు చూసిన ఆ ఫెమినిస్ట్లో, వీళ్ళ గోల మాత్రం ఘోరంగా అయిపోయింది రా. నేను ఒక వీడియో చేసిండే నేను ఇన్స్టాగ్రామ్లో, అది వైరల్ అయింది. దేని గురించి? ఈ అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి. సో నేను అది హస్బెండ్ది, వైఫ్ది అండ్ వాళ్ళ చిల్డ్రన్ ఎట్లా ఆడుకుంటారో డ్రెస్సింగ్ గురించి అన్న దాని గురించి ఎగ్జాంపుల్ తీసి ఒక పాయింట్ చెప్పిన అనమాట. దానికి నచ్చిన వాళ్ళు లైకులు కొట్టారు, నచ్చిన వాళ్ళు లైట్ తీసుకోరు, అది వేరే విషయం. సో కొంతమంది ఉంటారు కదా ఫెమినిస్ట్లు, సో వాళ్ళు దాన్ని స్టోరీ పెట్టి అట్లా ఇట్లా అది ఇది అని చెప్పి ఎర్రిపోకోడు అని ఇట్లుంది ఇట్లున్నాడు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి ఏమో మొత్తుకుంటారు. సో
అమ్మ ఏంద్రా పోయి చేసామని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. సో వాళ్ళందరికీ నేను రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ అది పెద్దగా చేసి ఏమైనా అయిందనుకో చూసుకుందాం, ఆడుకుందాం అన్న తర్వాత కదా. ఎందుకంటే ఇన్ దిస్ ఏమంటారు, ఇన్ దిస్ ఫ్రీడమ్ కంట్రీ, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నేను నా పాయింట్ అనేది నేను షేర్ చేసిన. నేను ఎవరిని అక్కడ జడ్జ్ చేయలేదు. ఒక పర్టికులర్ పర్సన్ తీసుకొని నువ్వు ఎట్లా వేసుకుంటావు ఇట్లా అని చెప్పి నేను మాట్లాడలేదు కదా. అక్కడ నేను నా ఒపీనియన్, నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేసిన. అది నీకు ఓకే అనిపిస్తే, నీకు నచ్చితే నువ్వు ఫాలో అవుతావు, లేకపోతే లైట్ తీసుకుంటావు, అంతే కదా. దాంట్లో ఏముంది పెద్ద విషయం. సో పిచ్చ లైట్ అది. కానీ సో ఇప్పుడు పాలు గరం చేసుకొని పాలు తాగేసి నెక్స్ట్ తదుపరి కర్తవ్యం ఎంత చూద్దాం మనం. నిన్న ఆయన ఇచ్చిన పాలు ఇవాళ గరం చేసుకుంటున్నాను నేను. తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా. నిన్న అది ముచ్చట. నిన్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇక నేను బయట తిన్నా కదా, నేనేం తీసుకోలేదు. షేమియానో ఉన్నాయి కదా బాబు, వేట తాగాలి ఇంతగానో నేను. ఇంటికాడ మా అమ్మకి మమ్మల్ని ఉంటే మా అమ్మతో నేను షేమియానో అదో ఏదో చేపిస్తుంటే, పాలతో ఏమైనా చేసేట్టు ఉంటే అవి చేపించేస్తుంటే. కానీ ఇప్పుడు వీటితో ఏం చేయాలి, కానీ తాగాల్సిందే మనం. తాగేస్తాం, కింద మీద పడి తాగేస్తాం. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్కి ఏమంటారు, ఆ ఫుడ్ గీడ అంతా బిర్యానీలు, చికెన్లు అవన్నీ అరేంజ్ చేయాలి. డ్రింక్స్ అంటే ఓన్లీ కూల్ డ్రింక్స్, ఓకే, కూల్ డ్రింక్స్ అండ్ క్యాంప్ ఫైర్ అదంతా సెటప్ అంతా అరేంజ్ చేయాలి. సౌండ్ బాక్సులు అవి బాక్సులు ఆడున్నాయి. ఆ బాక్సులు ఆడికెళ్ళి తీసుకొస్తున్నాము. నేను యాంప్లిఫైర్ వాడు తీసుకొచ్చేసి చిన్నవాడు. అని మా లంగ కథలు పడుతున్నారు. ఏమని డ్రింక్స్ ఫుడ్ అంట మేము తీసుకురావాలంట. గాడికి పోయి ఇక చమాన్ కాడికి పోయి యాంప్లిఫైర్ ఒక్కటి పట్టుకొచ్చింది బస్ అంతే. ఇంకా మిగతాదంతా మేము తీసుకురావాలి చెప్పిన. అవన్నీ నడిపోయి అవన్నీ ఇప్పుడు రాగు. నేను పోయిన తర్వాత చెప్తా. ఖాళీ కూల్ డ్రింక్స్ నేను పట్టుకొస్తా, ఫుడ్ కుదిరి తీసుకోరని చెప్తా. తో బాయ్ సబ్కు రామ్ రామ్. యాక్చువల్లీ మన తెలుగు వారి కొత్త సంవత్సరం ఇది కాదు, బట్ ఈ దాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ కొత్త సంవత్సరం, తెలుగువారి కొత్త సంవత్సరంలో మనం తాగుడు తినుడు అవన్నీ చేయొద్దు, పద్ధతిగా డివోషనల్ మోడ్లో ఉంటాం కాబట్టి. సో ఈ న్యూ ఇయర్ని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ సంక్రాంతిని అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి, అదనమాట. అండ్ ఇప్పుడు వచ్చినాం మనం పోదాం. ఏంద్రా సౌండ్ ఈయన కూడా సోకులు పోరి కంటే ఎక్కువ రా సోకులు నీవి. ఏం మరి ఎప్పుడన్నా వాడినావరా హెయిర్ డ్రైవర్ను? నీకు హెయిరే లేదు ఇలా వాడతావు. హెయిర్ డ్రైవర్ నువ్వు వాడతావు? హెయిర్ డ్రైవర్ వాడతాను. డెలివరీ అయితే ఇట్లా వాడలేడు, మన దగ్గర హెయిరే లేదు. నేను ఈ బండి అనవసరంగా నన్ను కొన్నారా, దిల్పాడ బండి తీరా అంటే, అరే నీ బండి మీద ముంగలు పెట్టుకోవచ్చు కదా, జాగ ఎక్కుంటుంది, నీ బండి తీసామంటుండే. ఇట్లా అని తెలిస్తే నేను ఏదైనా స్పోర్ట్స్ బైక్ తీసుకుంటే ఇట్లా ఇది తీసుకోకపోతుంటే. ఏం పెట్టుకొని రాకపోతే ఒక్కనే పోతుండే ఆరంపై కూర్చొని నీకు ఇబ్బంది ఇస్తారా? అంతా మనది. అంతా అక్కడ సైడ్ వాళ్ళు ఇస్తున్నాం చూసినాం, అదంతా మనది. రాత్రి పార్టీ అవుతుంది లోపల. అదంతా వచ్చినాం ఈడ. ఇంటి పెద్ద ఆడున్నాడు. ఈ బాడగోలు ఒక రెగ్యులర్ వచ్చే రూట్ కాకుండా వేరే రూట్లోకి వెళ్ళి తీసుకొచ్చారు. అదంతా గలీలు బంద్ ఉండి అంతా ఆగమైపోయింది. ఒక స్టార్ హై బలో మొత్తం కవర్ చేసిండు. ఇడంతా ఈ పెద్ద మనిషి దావత్ అవుతుంది. మా దిలీవాడు పెద్ద మనిషి అయ్యిండు. ఈ కుర్చీలన్నీ అందుకే బుక్ చేసినాం. ఈడ కూర్చోబెట్టి వెనకాల ఇదంతా పెద్దగా పెట్టి ఈడ అంతా ఫంక్షన్ అవుతుంది అనమాట నైట్. అనుకునే అన్నీ కరెక్ట్గా అయితే పక్కన పిల్లలు వాడు చూసినావా, ఆడ మన ఇల్లు లేస్తుంది. ఒక పెద్ద ప్లాన్ రాత్రికి. కానీ ఆకులన్నీ క్లీన్ చేయాలి, మంచిగా కనిపిస్తుంది ముఖాలన్నమాట. సో గాయ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చినా నేను. సో అవంతా కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకొని పోయి సెట్ చేసి పెట్టేసినమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ తీసుకుని ఉంది. సో ఫుడ్ తీసుకొని అవన్నీ చేసి కార్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి దావత్ అనేది షురూ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక ప్రోటీన్ బార్ అండ్ పాలు ఉన్నాయి కదా, కొన్ని పాలు తాగుదాం. వద్దు ఇప్పుడు హెవీ మీల్స్ వద్దు, ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా అన్ని మిక్స్ కొట్టాల్సి వస్తుంది. జంక్ గింక్ అన్ని మిక్స్ కొట్టి కూల్ డ్రింక్స్ అవి గట్టి తీయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు లైట్గా తిందాం. ఇట్స్ టైమ్ ఫర్ ద పార్టీ.
సో గాయస్ టైం వచ్చేసింది పార్టీకి. ఇప్పుడు పోయి ఫుడ్ గిడ్ అంతా రెడీ చేసుకొని మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని షురూ చేద్దాం. ఓకేనా? बॉडी बेंच कितना भी खा तेरे भाई ऐसी रहेगा. गॉड गिफ्टेड है तेरा भाई యూనిక్ పీస్. ఇయర్ మొత్తం లీన్గా 6 ప్యాక్ మెయింటైన్ చేసుకోవడం అంటే నవీన్ గౌడ్ అబ్బాయికి వెన్నుతో పెట్టిన విద్య. మనకు అది ఈజీ జాబ్. 6 ప్యాక్ ఇయర్ అరౌండ్ ఒకటే కాదు, మొత్తం జిందగీ భర్ సచ్చేంత వరకు 6 ప్యాక్తోనే చేస్తాం. విత్ ఎంజాయింగ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, ఎంజాయింగ్ పార్టీస్, ఎంజాయింగ్ ఫుడ్, ఎవ్రీథింగ్, మెయింటైనింగ్ 6 ప్యాక్స్. మనం ఇప్పుడు షాగౌట్కి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ మనకు పెద్ద చాలా తీసుకునేది ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్లో మళ్ళీ వెరైటీలు అవి ఇవి తీసుకునేది ఉంది. అవి తీసుకొని పోవాలి. పూరే పార్సల్ ఇప్పుడే పోయేది. అరే థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా అందరికి. ఏం చదువుతూ రాలేదా మంచిగా? కటింగ్ చేయించుకున్నా. సరే మంచిగా చదువుకోరు ఏమంటారా? రైట్ మళ్ళా జాగ్రత్త. పార్టీలు చేసుకుంటారా న్యూ ఇయర్ది? చేసుకోకూరు ఇంకా గంతే సరేనా? రైట్ మళ్ళా జాగ్రత్త. బాయ్ తమ్ముళ్ళు అన్నయ్యలో చూడండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసి మైక్రేట్ పెట్టి చుక్కల చంద్రం తయారైనారో ఇట్లా మొత్తం పూల సొక్క వేసుకొని కొత్త వేసుకోవాలి. ఇలా నువ్వు కొత్త వేసుకొచ్చినావా? నువ్వు కొత్త వేసుకొచ్చినావా? 12 కాగానే అందరూ ఆ కొనకి కొనకి ముట్టి కొట్టుకున్నారు. शुरुआत शुभ कार्य शुरुआत ब्रो. रोहित చేస్తావా? జీ చిల్లుతావా? ఎట్లా చిల్లుతావా? ఇప్పుడే చలి పెడుతుంది అంటాడు. గరం అవుతావు. జరసేపు బాగు గరం అవుతావు. ఇంకా రాలేరు రాయి బాడుకోవాలి. డీజే వరప్రసాద్, లైట్ మెన్ చింటూ, క్యాంప్ ఫైర్ రోహిత్, ఆర్గనైజర్ దిలీప్ జీ, టెంట్ హౌస్ దిలీప్ జీ. ఎక్కడిది ఇది? ఎక్కడిది? ఓపో ఆర్డర్ ఒకటొకటి వస్తుంది. ఆర్డర్ ఏంటో ఇయే ఖతర్నాకుందరు. డీజే ఓలోన్ సెకండ్స్ ఉంది ఇంకా న్యూ ఇయర్ కి. లాస్ట్ 10 9 8 7 అందాం. ఓకేనా? ఓకే 10 నుంచి స్టార్ట్ చేద్దాం. 10 9 8 7 6 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year, guys.
ఏది కేక్ ఏది కేక్ ఏది హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. దీపావళి నేను చేస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మన మాట్లాడాలి కేక్ తీసుకొని పెట్టు సుల్లిగా. కేక్ తీసుకొని పెట్టరా. జన్మ జన్మల హ్యాపీ న్యూ ఇయర్. 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 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఏం చెప్పాలి ఏం చెప్పాలి నాకు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. लव यू दिलीप जी हमारा भाई. हैप्पी न्यू ईयर. Get as many as subscribers so early. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ రేపు మరోసారి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. పటాకలు మొత్తం రాకెట్లు ఇప్పుడు పక్కలో బిల్డింగ్ బిల్డింగ్ అలా కూర్చొని చాలా రాకెట్లు ఇప్పుడు మొత్తం జుప్పని పోతాయి ఆ పైకి. ఇవేం కావు, ఇవి చేతిలో కాలుతాయి. ఇంకోటి అంటే అందరు కావాలి వాళ్ళు కింద పెడుతుండే. అరే లాంచ్ గేమ్ లో దిగిరా. బాడీలో పెట్టరా. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మంచిగా వస్తుంది. అరే చిన్న ముందు పెట్టినావా. చూపిస్తారు చూడు. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయబడుతుంది. నిపుణుల వేదరా తుస్సుమాట రాయిద్రా అది. అందుకనే చేతిలో పట్టుకోలేదు. పైకి పోయినాకనే వెళ్తున్నాయి. పోనీ పోనీ దాని వెలిచేసి అయిపోతుంది. పోనీ బ్రో ఏం కాదు, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అంతగానో. హ్యాపీ న్యూ ఇయర్. పోతుంది కదా మంచిగానే. అరే మంచిగానే ఇస్తారా అది అది పోయి అది ఇప్పన నిప్పురా, మొత్తం డబ్బాన నిప్పురా. అవలపు కూడా సీట్ కాలుతుంది అది. అందుకనే చెప్పిన, అందుకనే చింటూ ఒకటి ఇచ్చుకున్నాను బండి పైన పెట్టిపో. ఈ బండి పైన పెడదాం మీరు ఒకటి. గివ్ అవే నారా నవీన్ ఇది. మెయిన్ గాడు రాకెట్ గివ్ అవే ఇస్తుంటాడు.
ఏం పేరు నీ పేరు ఇప్పుడు చెప్పు ఏం పేరు నీ పేరు ఇంకో రాకెట్ తీయవేరా అరే పెట్టు దిలీప్ ఉంది దాంట్లో ఉంది రే పెట్టేసి దిలీప్ గారితో ఒకటి పెట్టేద్దాం ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నారు చిన్నది దిలీప్ గారు రాదంటే ఎప్పుడు పెట్టలేదంటే పెట్టేద్దాం పెట్టి దిలీప్ అంతా ఏ రావే అరే అరే ఒక్కటి పెట్టరా ఏం కాదు మొత్తం తీసుకోబో ఇగో ఇక్కడ చెప్పు సబ్స్క్రైబ్ టు నవీన్ గోల్డ్ ఎంబీ అని చెప్పు అంటాను పోరాడంటే హట్ అంటాడు రాడని గుద్దల మూట ఆ తొరి గుద్దల మూట బామ్మలు తెగిపోయిండు హట్ అంటుడు మూటాడు హట్ అంటుడు రాకెట్ ఇట్లా తెగిపోయిండు అరే మంచి రాకెట్ దగ్గర ఇష్టం దగ్గరుండి రాకెట్లు కల్పించిన ఇంకా రాకెట్ ఇచ్చినాము రాకెట్లు ఇచ్చినాం ఇంకా అవి వేసినాము అరే సబ్స్క్రైబ్ నవీన్ గోల్డ్ ఏమో చెప్పరా అంటే హట్ అంటుడు అని గుద్దల సిల్లని తొర్రి గుద్దల ముట్ట క్యాంప్ ఫైర్ ఇట్లనే ఉంటుంది ఆరా క్యాంప్ ఫైర్ అంటే ఫైర్ ఉంది గుడ్ మార్నింగ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ఒక నిమిషం రేస్కి మాట సో 7:40 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి జిమ్కి వెళ్దామా అని వస్తున్నా కాకపోతే నైట్ సరిగ్గా నిద్ర లేదు కొంచెం మబ్బే ఉంది సో పనుకుందామా లైట్ తీసుకుందాం అని అనుకుంటున్నా చూడాలి మోస్ట్లీ అయితే పండుకుంటా ఇక జిమ్కి ఏమో ఇప్పుడు సో పండుకుంటా అదనమాట హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ మీరు అనుకునే అన్ని జరగాలని మీ గోల్స్ అని అచీవ్ చేయాలని చెప్పి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గాయ్స్ ఇట్లనే సపోర్ట్ చేయండి జల్దీ మనం సిల్వర్ ప్లే బటన్ కొడదాం సిల్వర్ తర్వాత డైమండ్ గోల్డ్ సిల్వర్ తర్వాత గోల్డ్ తర్వాత డైమండ్ అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం లవ్ యూ ఆల్ చాలా మంది సపోర్ట్ చేస్తారు ఇట్లనే సపోర్ట్ చేయండి మనం ఇట్లనే గ్రో అవుతాం ముందుకు పోదాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఈ సపోర్ట్ ఎన్ని ఇయర్స్ ఉన్నా ఇట్లనే కన్సిస్టెంట్గా వెళ్తూనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం